బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్లో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయగా ఫస్ట్ ఇన్నింగ్స్లో 49.4 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 27 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 67 పరుగులు చేసింది. అయితే అనంతరం టీమిండియా ప్లేయర్పై కీలక వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, నేను ముందే చెప్పాను, అతని జోలికి వెళ్లొద్దని అన్నాను. ఇప్పుడు ఏమైంది అదే జరిగింది. టీమిండియాలో జస్ప్రీత్ బుమ్రా చాలా డేంజరస్ బౌలర్ అని నేను మ్యాచ్కు ముందే మీకు సూచించానని రికీ పాంటింగ్ తెలిపాడు. ఇప్పుడు ఏమైంది, అతడు చెలరేగిపోయి 4 వికెట్లు తీసి టీమిండియా బౌలింగ్లో కీలక పాత్ర పోషించి ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ను పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో తక్కువ పరుగులకే 7 వికెట్లు కోల్పోవాల్సి వచ్చిందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. అనంతరం జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు. చాలా అద్భుతమైన బౌలింగ్ చేశాడంటూ రికీ పాంటింగ్ పేర్కొన్నాడు.